హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ అయినటువంటి ఐపీఎల్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. మార్చ్ 21 నుంచి అయితే ఐపీఎల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఐపీఎల్లో మొదటి మ్యాచ్ వచ్చేసి మార్చ్ 21న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. ఈ ఐపీఎల్ 2025 కోసం అయితే అన్ని టీంలు కూడా వాళ్ళ యొక్క ట్రైనింగ్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేసేసారు. ఈ ఐపీఎల్ చూసేందుకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఐపీఎల్లో కీలకమైన ప్లేయర్స్ అయినటువంటి ముగ్గురు ఆటగాళ్ళు ఈ ఐపీఎల్ 2025లో కనపడే అవకాశం అయితే లేదనమాట. ఇంజురీ కారణంగా ఆ ముగ్గురు ప్లేయర్స్ ఐపీఎల్లో దూరమయ్యే అవకాశం ఉంది. ఆ ప్లేయర్స్ ఆ ఇంజురీస్ నుంచి కోలుకోవాలంటే కొన్ని నెలల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంజురీ బారిన పడిన ఆ కీలకమైన ముగ్గురు ఆటగాళ్ళు ఎవరు, ఆ ముగ్గురు ఆటగాళ్ళకి ఏం ఇంజురీ అయింది, ఆ ముగ్గురు ఆటగాళ్ళు ఏ ఫ్రాంచైజీ తరపున ఆడుతారు, ఆ ముగ్గురు ఆటగాళ్ళు ఇంజురీ నుంచి కోలుకొని తిరిగి టీంలోకి ఎప్పుడు వస్తారు, అసలు ఐపీఎల్ ఆడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను చెప్పబోయే మూడో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్ ఐపీఎల్లోనే చాలా పెద్ద ప్లేయర్ కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. మొదటగా మన టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా గత కొంతకాలంగా బ్యాక్ పెయిన్ వల్ల బాధపడుతూ ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ మధ్యలో నుంచే బ్యాక్ పెయిన్ వల్ల జస్ప్రీత్ బుమ్రా టీం నుంచి బయటకు వచ్చేసాడు. ఆ సిరీస్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా మన టీమిండియాలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఇలానే గతంలో కూడా 2022-2023 సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఇలానే బ్యాక్ పెయిన్ వల్ల కొంతకాలం మన టీమిండియాకి అండ్ ఆ సీజన్లో ఐపీఎల్ కూడా దూరం అయ్యాడు. ఇప్పుడు కూడా అదే సమస్యతో జస్ప్రీత్ బుమ్రా బాధపడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలాగా కనుక కోలుకుంటే జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఐపీఎల్ మొత్తం ఆడే అవకాశం అయితే జస్ప్రీత్ బుమ్రా కనిపించడం లేదు. ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ టీం తరపున చాలా కీలకమైన బౌలర్ అనమాట. ముంబై ఇండియన్స్ టీంలో జస్ప్రీత్ బుమ్రా కనుక లేకుంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ యూనిట్ అనేది చాలా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ సమయానికి జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ నుంచి కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అండ్ రెండవ ప్లేయర్ సంజు శాంసన్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన T20 సిరీస్లో సంజు శాంసన్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్లో తన వేలికి గాయమైంది. తన వేలైతే విరిగినట్లు తెలుస్తుంది. ఆ మ్యాచ్లో వికెట్ కీపింగ్ చేసేందుకు కూడా సంజు శాంసన్ రాలేదన్నమాట. తన ప్లేస్లో సబ్స్టిట్యూట్గా ధ్రువ్ జురేల్ అయితే వికెట్ కీపింగ్ చేయడం జరిగింది. సంజు శాంసన్ ఆ ఇంజురీ నుంచి కోలుకోవాలంటే 4 వారాల నుంచి 6 వారాల సమయం పడుతుందని చెప్పారు. అప్పటి లోపల కనుక సంజు శాంసన్ ఇంజురీ నుంచి కోలుకోకపోతే తను కూడా ఐపీఎల్ నుంచి దూరమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా మూడో ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఓడిఐ సిరీస్లో తను మొదటి మ్యాచ్ అయితే ఆడలేదన్నమాట. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఎందుకని ఆడలేదంటే తన కుడికాలు యొక్క మోకాలు ఏదైతే ఉందో అక్కడ నొప్పిగా ఉందని చెప్పి మ్యాచ్ అనేది ఆడలేదన్నమాట. రీసెంట్గా తను ఆడిన రంజీ మ్యాచ్లో కూడా మొదటి రంజీ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో కూడా తను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకని అంటే మొదటి రంజీ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి మెడ నొప్పి ఉండడం వల్ల మొదటి రంజీ మ్యాచ్ అయితే ఆడలేదన్నమాట. ఆల్ టైమ్ ఫిట్గా ఉండే విరాట్ కోహ్లీకి గత కొంతకాలం నుంచి ఇలా ఇంజురీస్ అనేవి వస్తున్నాయి. ప్రజెంట్ ఏజ్ కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీది 36 సంవత్సరాలు అనమాట. ఇలా వయసు పైబడే కొంది ఇంజురీస్ అనేవి జరగడం సహజమని నిపుణులు చెప్తున్నారు. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ టీం తోటి సెకండ్ ఓడిఐ ఆడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇలానే కనుక విరాట్ కోహ్లీకి ఇంజురీస్ అనేవి వస్తూ ఉంటే ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ టీంకి దూరమయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీకి కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉండనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అలా కాకుండా విరాట్ కోహ్లీకి ఇంజురీస్ కనుక వస్తుంటే ఐపీఎల్ నుంచి దూరమయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీంకి చాలా కీలకమైన ప్లేయర్ అనమాట. తను కనుక ఆర్సీబీ టీం నుంచి దూరం అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా కోల్పోతుంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ కోసం కామెంట్ బాక్స్లో విరాట్ కోహ్లీ అని కామెంట్ చేయండి. సో ఇదిగా ఈ వీడియో అయితే ఇంజురీస్ తోటి బాధపడుతున్నటువంటి ఐపీఎల్లో కీలకమైన ప్లేయర్స్ ఎవరంటే వీళ్ళే అనమాట. సో రాబోయే ఐపీఎల్కి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. ఈ సంవత్సరం ఐపీఎల్ 2025లో ఏ టీం ట్రోఫీని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.